అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ నల్లేరు పచ్చడి అండి. ఇది అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ముందుగా నల్లేరు తీసుకున్నానండి. నేను తీసుకున్నది కొద్దిగా ఎందుకంటే బాబు నేనేను కదా. వీటిని మంచిగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ వేస్టేజ్ అంతా తీసేయాలి. దీనికి పీసు వస్తుందండి పక్కలమ్మట. ఆకులు అవి తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంతో పచ్చడి చేస్తున్నానండి. ఇది ఎముకలకి చాలా మంచిదంటండి. ఇదివరకు అమ్మవాళ్ళు అనేవాళ్ళు కీళ్ళవాతం కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు తింటే మంచిదని. వాళ్ళు వెనకటి పద్ధతులు అయితే పొయ్యిలో కాల్చి చేసేవాళ్ళండి. ఇది ముక్కలుగా కోసి కడిగి పెట్టాను. దీనిలోకి మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి, మినపప్పు, ధనియాలు, శనగపప్పు తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టాను. దీనిలో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం కూడా ఆయిల్లోనే వేపుకోవాలి. ఇలాగా ఇవి కొంచెం ఆయిల్ వేసాను కదా. ఇప్పుడు ముందుగా మనం ఎండుమిర్చి, అలాగే ధనియాలు, మినపప్పు, శనగపప్పు ముందుగా కొంచెం వేయించుకోవాలండి. ఇది నేను కారానికి సరిపడా తీసుకున్నాను. ఎండుమిర్చితో చేస్తున్నానండి. ఈ పచ్చడికి ఎండుమిర్చే బాగుంటుంది పచ్చిమిర్చి కన్నా కూడాను. దీన్ని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కట్ చేసి ఈ నల్లేరు ముక్కలు వేసుకోవాలండి. ఇవి ఎక్కువగా తాడి చెట్ల మీదే పాకుతూ ఉంటాయండి. నల్లేరు పాకినట్టు, నల్లేరు మీద నడిచినట్టు అంటారు కదా సామెత. ఎక్కువగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇవి కొంచెం ముక్కలు వేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని సన్న మంట మీద వేయించుకోవాలండి. పొయ్యిలో కాలిస్తే కనుక ఊరికే త్వరగా మగ్గిపోతుంది. మనం ఆయిల్లో వేయిస్తున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా ఇప్పుడు దీనికి మనం కారానికి సరిపడా, కారం ఎక్కువ ఉండకూడదని చింతపండు నానబెట్టుకున్నానండి కడిగి. ఇప్పుడు దీనిలోకి అలాగే సన్న మంట మీద వేయించుకోవాలి ఈ ఎండుమిర్చి, అలాగే నల్లేరు కాడల్ని కూడాను. ఈ నల్లేరు కాడలు ఎక్కువ తాడి చెట్ల మీదే పాకుతూ ఉంటాయండి. ఇళ్ళ దగ్గర అయితే కనుక దడి అలా ఉన్నా కూడా ఇది అవుద్ది, పాకుతాయి. ఇదివరకు మా చిన్నతనంలో అయితే మా ఇంటి దగ్గర వాళ్ళకి ఉండేదండి. మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు. తాడి చెట్టుకి చాలా పెద్దగా పాకిపోయేదండి ఈ నల్లేరు. దాంతో వాళ్ళు రోజు దీంతో రొట్టెలు కూడా చేస్తారండి. దగ్గు అలాంటివి ఉన్నా కూడా తగ్గుతాయని నల్లేరు ఎండుమిర్చి వేసి పచ్చడి చేస్తున్నానండి ఈరోజు. ఇలా ఇంకా కొంచెం వేగితే అయిపోతుంది. మనకి కలరే తెలిసిపోతుందండి దీనికి. ఇప్పుడు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలండి. ఇక్కడ మాకు వర్షాలు పడుతున్నాయి, లేదంటే కనుక రోట్లో చేద్దాం అనుకున్నానండి ఈరోజు. ఇక వర్షం పడటం వల్ల మిక్సీలో వేస్తున్నాను. తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఈ వేగేటప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, పచ్చడి కూడా రుచి బాగుంటుందండి. వీటిని ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు మనం రోట్లో చేస్తే కనుక వేడి మీద అయినా కూడా చేసుకోవచ్చు. మనకి ఎందుకంటే రాత్రి రోలు కదా. ఇప్పుడు ఇది మిక్సీ వేస్తున్నానండి. ఇలా తీసి ఇప్పుడు దీనికి సరిపడా మొత్తం వేసిన తర్వాత దీనికి సరిపడా గళ్ళుప్పు పైన వేయచ్చు, లేదంటే కనుక సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఈ పచ్చడికి సరిపడా. రోట్లో నూరితే అదొక టేస్టు, మిక్సీలో వేసింది ఒక రకంగా ఉంటుందండి. ఇలా అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టాను కదా. ఈ చింతపండుతో పాటు ఆ నానబెట్టిన వాటర్ కూడా వేసుకోవచ్చండి. కొంచెం పచ్చడి పల్చగా ఉంటుంది. అలాగే మనకి స్పూన్తో వేసుకున్నా కూడా గరిటె జారుగా ఉంటుంది కదండి. ఇప్పుడు మొత్తం కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడిని. తర్వాత దీనిలోకి వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో వేస్తున్నాను. ఉల్లిపాయలో తేమ ఉంటుంది కదా. ఇంకా జీలకర్ర, వెల్లుల్లి
మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడికి. ఏ పచ్చట్లైనా కూడా వెల్లుల్లి జీలకర్ర లేనిదే పచ్చడి అవ్వదు కదండి రుచికి. ఇలా అయినా కూడా తినొచ్చు, లేదంటే కనుక పోపు వేసుకుంటే బాగుంటుందండి. వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. ఇవి మనం ఫ్రై చేసుకున్న దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా పోపు దినుసులు వేసి, తర్వాత కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసానండి. మనం ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం అయితే సరిపోతుందండి, నేను చేసింది కొంచెమే కదా. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, కలర్ కోసం, హెల్త్కి కూడా చాలా మంచిది కదండి పసుపు వాడటం వల్ల. ఇలా పోపు వేగిన తర్వాత ఈ పచ్చట్లో వేసి కలుపుకోవటమేనండి. అయిపోయిందండి ఇలా నల్లేరు పచ్చడి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి నల్లేరు పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.